జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ, ఇతర ప్రజా సంఘాలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే తిరుపతి పుణ్యక్షేత్రంలో అపచారం చేస్తున్నారో దీనికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ మహాదీక్ష చేస్తున్నారో విశాఖపట్నంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ ప్రభుత్వం జరిగింది. నిజంగా భారతదేశం ఇది హిందూ దేశం. మన అన్ని మతాలను గౌరవిస్తాం తప్ప మన మతాన్ని కించపరిస్తే పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క హిందూ ముందుకు రావాలి. ఈరోజు మన మతాన్ని అవమానిస్తూ ఈరోజు తిరుపతి పుణ్యక్షేత్రాన్ని అవమానపరుస్తూ వేళ వ్యవహరిస్తున్నారంటే దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ పైన ఉంది. ఈరోజు మనం చేతకందరంగా కూర్చుంది అనుకుంటారేమో, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుతో రాష్ట్రంలో అన్ని మూల ప్రజలు ముందుకొచ్చారు. మన హిందూ సాంప్రదాయం హైందవ ధర్మాన్ని మనం అవమానపరుస్తుంటే అలాంటి వాళ్ళని తరిమి కొట్టేది మొదలు చేస్తున్నాను. నిన్న ప్రకాష్ రాజు గారు మాట్లాడతాదో ఆయన క్షమాపణ చెప్తున్నా మాట్లాడుతున్నారు. ఎవరైనా సరే ఒకటే పిలిపిస్తారు, భారతదేశం హిందూ దేశం తప్ప హిందూ దేశంలో మేము మీకు చోటు కల్పించాం తప్ప మా మతాన్ని అవమానించినా అగౌరవపరిచినా ఎవరి మొదలు చేస్తున్నాను. ఈవేళ ఏ దేశంలో కూడా లేదు, ఒక భారతదేశంలోనే అన్ని మతాలను గౌరవిస్తాం. ఇది హిందూ దేశమైనా సరే అలాంటి దేశంలోనే ఇలాగా అవమానపరుస్తుంటే ప్రజలు హిందూ ప్రజలు ముఖ్యంగా ఊరుకోమని చేస్తున్నాను. ఈరోజు వంశీకృష్ణ నాయకత్వంలో ఇక్కడ చేసిన ఈ దీక్ష కార్యక్రమానికి అందరూ విచ్చేసినందుకు పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తాను. దయచేసి మన హిందూ సాంప్రదాయం మనం కాపాడుకోవాలి. భావతరాలు కాలుష్యం జరిగిన పాపం చేస్తాను. అందువల్ల ఇది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో హిందూ మతాన్ని తిరుపతి పుణ్యక్షేత్రాన్ని పూర్తిగా పరిపాలిస్తారు. ఇప్పటికైనా సరే తిరుమల పవిత్రాన్ని కాపాడుకోవాలి. అలాగే మన భారతదేశంలో అన్ని దేవాలయాలను కాపాడు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని దేవాలయాల్ని మనం గౌరవించుకోవాలి. ఇలాంటి వాళ్ళని ఎవరైనా చేస్తే సరే ఊరుకోకూడదు. జనసేన కానీ, టీడీపీకి కానీ, బీజేపీ కానీ ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళని తరిమి కూడా మనం చేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ.